హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందుట్లో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ, మిరగాయల చెట్టు అండి, మన కూరలో వేసుకుంటాం పచ్చిమిరగాయలు. అవి అయితే ఫుల్గా కాసాయి, 20-30 కాయల దాకా చెట్టుకు వచ్చేసి కాసాయి. చూడండి, ఒకసారి చూపిస్తాను. వావ్, చూసారండి? అసలు కూరలో అయితే అమ్మ టేస్ట్గా వచ్చిద్దండి. కూర అయితే అమ్మ రుసుగు ఉండిద్ది. ఇదే కూరలో అయినా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు. ఇవి కొంచెం నల్లగా ఉంటాయండి, నల్లగా ఉండి బారుగా ఉంటాయి. అయినా కూడా దీని టేస్ట్ వేరే లెవెల్ అండి. అంతే. ఇప్పుడు కాయ పండింది చూడండి, ఇక్కడ కాయ అయితే పండిపోయింది. ఇవన్నీ కాయలేనండి. ఇదైతే చామంచి, ఇప్పుడే మొగ్గ వస్తుందండి చామంచి, చూసారా? ఇది చామంచి. ఇందుట్లో బుడం చెట్టు అంటే బుడంకాయలు కాస్తాయి చూడండి. ఇది చూపిస్తాను కాయ. ఇంకోండి, బుడం చెట్టు అంటే బుడంకాయల చెట్టు ఇందుట్లోనే పక్కన మొలిసింది. ఇప్పుడే ఒక కాయ వచ్చింది, చూసారా? ఇది చామంచి, కాకపోతే పక్కనేమో ఇలా వచ్చింది బుడం చెట్టు. ఇటు వచ్చేసి ఇంకోండి, అవి నల్ల పచ్చిమిరకాయలు కదా, ఈ తెల్ల పచ్చిమిరకాయలు చూడండి. ఇవి అసలు మంటే ఉండవు. అబ్బా, ఊకనే రాలిపోయిందండి ఈ తెల్ల పచ్చిమిరకాయలు. ఇవి వచ్చేసి టమాటా చెట్టు, చూడండి ఎంత పెద్దగా అయిందో, చూసారండి? ఇది వచ్చేసి టమాటా చెట్టు, ఎంత పెద్దగా ఉందో చూడండి టమాటా చెట్టు. ఇందుట్లో కూడా వచ్చినాయండి. ఇది మిరపకాయ చెట్టే, ఇక్కడ పక్కన 4-5 పొదల దాకా మిరప చెట్లే వేసానండి. ఇక్కడ వచ్చేసి బెండ మొక్క వేసానండి, 3 పొదలు వేసాను బెండ మొక్కలు. కానీ గేదెలు మేకలు అయితే అస్సలు ఉంచట్లేదండి, 3 చేసి పారేసినాయి. ఒక్కోసారి బాగా కోపం వచ్చిద్దండి గేదెల మీద. చూడండి బెండ మొక్కలు ఎలా చకా చేసాయో. ఇది తెల్ల పచ్చిమిరకాయ చెట్టేనండి. అయితే ఇంకా కాయల దీనికైతే. ఇదైతే ఇది పెద్ద కాయలు కాస్తాయండి. ఇవి చిక్కుడు కాయలు. ఇప్పుడే కొంచెం ఎదిగింది, చూసారా? ఇప్పుడే ఎదిగింది చక్కగా. మేకలు గేదెలు ఏడుంచుతున్నాయండి, అస్సలు ఉంచట్లేదు. ఇక్కడ వచ్చేసి బీరతీగ 3 పొదలు పెట్టారండి. గేదెలు అసలు గేదెలను ఏం చేయాలో తెలియట్లా. గేదెలు మేకలు గుల్లగా చేసేస్తున్నాయండి. ఇదైతే చిక్కుడు తీగ, చూడండి మేకలు ఎలా తింటున్నాయి. ఈ పాకు ఎక్కిద్దాం అనుకున్నా, గేదెలు మేకలు ఎలా ఉంచుతాయి. ఇది బీరతీగేనండి, ఇది బీరతీగ. ఇక్కడ వచ్చేసి మంచి కనకాంబరాల చెట్టు అండి. ఇది అంటే మంచిగా చిన్నగా పూస్తాయి. ఈ చెట్టు ఈ 2 పొదలు వేసానండి. ఇది మా పెరటి. ఒక్క నిమిషం అండి, ఇలాగే చూడండి. మా ఊర్లో బాగా నిమ్మకాయలు ఉంటాయి కదండి. నేను ఎప్పుడు నిమ్మకాయ పాతకి వెళ్ళి వీడియో చూపిస్తాను కదా. అయితే నేను ఒక మొక్క తెచ్చి వేసానండి. ఇట్లా మేకలు తినుకోకుండా కర్ర పొలాలు పెట్టాను. ఇంకోటి మొక్క వేసాను. ఇది నిమ్మ మొక్క అండి. ఇది మొక్క వేసాను ఫ్రెండ్స్. ఇలా పాదేసి అలా మేకలు తినుకోకుండా ఇగురు చుట్టూ పొలాలు గుచ్చాను. ఇది మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ
కుశలం అడిగే. ఇదంతా శుభ్రం చేస్తూనే ఉంటానండి. కాకపోతే ఏంటంటే ఈ టేకు చెట్ల వల్ల ఈ ఆకులన్నీ రాలిపోయి చిక్కచిక్కగా ఉంటుంది. కాకపోతే మొక్కలు పెట్టడానికి ఇటు చాటు ఏమీ లేదండి. అందుకోసమని నేను ఏ మొక్కలు కూరగాయ మొక్కలు పెట్టలేదు. ఇది ఒకసారి అంతా శుభ్రం చేశాను, అయినా కూడా ఇలాగే ఉంటుంది. శుభ్రం చేస్తూనే ఉంటా నేను అప్పుడప్పుడు. ఇది వచ్చేసి కనకాంబరం మొక్క అండి. పువ్వులు పూసాయి కానీ వీటిని కూడా మేకలు గీతలు మోళ్ళు చేసాయి చూడండి. చూసారండి, అసలు అన్నీ మేకలు తింటవే. ఇది వచ్చేసి మా ఇల్లు. సరే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. నా వీడియోలకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.